మేషరాశి వారి గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో సంవత్సర ఫలితాలను ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే, ముందుగా ఈ మేషరాశిలో జన్మించిన వారు అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు మరియు కృత్తిక 1వ పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు చూ, చే, చో, లా, లీ, లు, లేలో అనే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. వీరికి గోచార గ్రహాల యొక్క పరిస్థితిని పరిశీలిస్తే గురుబలం అధికంగా ఉంది వీరికి ఈ సంవత్సరం మే 2వ తారీఖు నుంచి. అలాగే శని ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహు కేతువుల యొక్క బలం లేదు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురువు కుటుంబ స్థానంలో సంచారం చాలా కాలం ఉండడం వల్ల డిసెంబర్ వరకు ధనాదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీరికి 2023లో జన్మగురు రాహువుల సంచారం వలన చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకే చాలా వృత్తి ఉద్యోగాలు, చాలా ప్రమోషన్లు రాక, ఇంక్రిమెంట్లు రాక, ప్రమోషన్లకు బదిలీలకు వేచి చూస్తూ ఉన్నారు. చాలా కాలం సంపాదించిందంతా తెలియకుండానే ఖర్చు అయిపోవడం, వ్యర్థమైన ఇన్వెస్ట్మెంట్ల వల్ల నష్టపోవడం జరిగింది. ఇంతకాలం చాలా కాలం తర్వాత, అనగా సుమారు 4 సంవత్సరాల తర్వాత వీరికి గురుబలం వచ్చింది. 2020లో గురువు నీచలో ఉండడం చేత, 2021లో శనితో కలిసి బాధక స్థానంలో ఉండడం వల్ల, 2022లో ఏ స్థానంలో గురు సంచారం వల్ల, 23లో జన్మలో గురు సంచారము, గురుచండాల యోగం చాలా కాలం ఉండడం వల్ల ఈ 4 సంవత్సరాలుగా మేషరాశి వారు ఆర్థికమైన ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. ప్రస్తుతం గురువు 1 జనవరి 2024 నుంచి వక్రగతిని వీడి రుజుమార్గంలో ప్రయాణిస్తూ 4 నెలల పాటు జన్మరాశిలో 1 మే వరకు ఉంటాడు. ఆ తర్వాత గురువు 2వ స్థానమైన వృషభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా గురుబలం ఏర్పడుతుంది ఈ రాశి వారికి. ఇకపోతే ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ కాలంలో ఇప్పుడు పూర్తి చేసుకోవడానికి మంచి అనుకూల సమయం ఈ 4 నెలల కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యవస్థలకు ధనవృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. 2 మే 2024 నుంచి గురుగ్రహం వృషభరాశిలో సంచారం వల్ల గురు బలం లభించి అన్ని రకాల వృత్తుల వారికి ధనాదాయాలు చాలా మెండుగా ఉంటాయి. వ్యవహారాల్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మొదటి 4 నెలలు కొంత ఇబ్బంది కలిగిన మే నుంచి ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పులు చేసినా సరే పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ధన ఖర్చు అధికంగానే ఉంటుంది, కానీ శుభకార్యాల మీద చాలా వరకు ఖర్చు పెట్టడం వల్ల ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. వీరికి ధనాదాయం బాగున్నప్పటికీ కూడా ముఖ్యంగా వీరికి ధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ సంవత్సరం అంతా కూడా. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు వీరికి. గురుడు 2వ రాశిలో సంచారం ఉండడం వల్ల అధిక శుభఫలాలు, మనసుకు ఆనందం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, సర్వకార్యాలయందు శుభ ఫలితాలు ఉంటాయి. లాభస్థానంలో శని సంచారం, కుటుంబ స్థానంలో గురు సంచారం వల్ల అద్భుతమైన శుభఫలితాలు ఈ మేషరాశి వారు అనుభవిస్తారు. ఈ సంవత్సరంలో శని అనుకూలత వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, వారికి కావాల్సిన ప్రదేశాలకు, భార్యాభర్తలు దూరంగా ఉంటే వారికి ఇద్దరికి కలిసి ఉండే ప్రదేశానికి వారికి ట్రాన్స్ఫర్ రావడము, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న దంపతులు ఒకచోట చేరడము, ఇలాంటివి అన్నీ కూడా శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణాలు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారంతా కూడా 5 సంవత్సరాల్లో గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. కొత్త వాహనాలు కూడా ఖరీదు చేస్తారు. అలాగే ధనం ఖర్చు చాలా చేస్తారు వీళ్ళు ఏ రకంగా అయినా సరే. గృహ నిర్మాణాలపైన సంతానం, విదేశీ చదువుల కొరకై ఖరీదైన వస్తువులు కొనుగోలు విషయమై లగ్జరీ వస్తువులు ఖరీదు చేయడానికి కూడా వీరు చాలా వరకు దాదాపు సంపాదించినంతా కూడా ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఖర్చు చేసే విషయంలో కొంత జాగ్రత్త పాటించడం అవసరం. సమన్వయంతో చేస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2024లో మేషరాశి వారికి ఇలాంటి శుభఫలితాలు చాలా ఉన్నాయి. ఇకపోతే కుటుంబంలో చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. సంతానం కొరకు చాలా కాలం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం లభిస్తుంది. చాలా కాలంగా చాలా రకాల శుభ ఫలితాలు ఏర్పడతాయి. 4 సంవత్సరాలుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాల్లో విజయం లాభించకపోయినా ఈ సంవత్సరం మాత్రం కళ్యాణ ప్రాప్తి లభిస్తుంది. వీరికి ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారు రుకుణి కళ్యాణం పారాయణం చేసి ప్రయత్నాలు ప్రారంభిస్తే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం విపరీతమైన తీర్థయాత్రలకు కూడా చేస్తారు. అలాగే వ్యవసాయదారులకు మంచి పంటలు పండి మంచి లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం వివిధ రంగాల వారికి, కళాకారులకు, సినీ పరిశ్రమ వారికి, చేనేత రంగాల వారికి, పనిచేసే వారికి, టెక్నికల్గా వృత్తులు చేసే వారికి, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి అందరికీ కూడా ధనాదాయం, అభివృద్ధి, సంతోషము, సుఖశాంతులు ఉంటాయి. ధన విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొందరికి ఈ ఆత్మబంధువుల విషయంలో కొంత చెడు వార్తలు వినే అవకాశం కూడా ఉంది. కొంత దేవస్థానంలో రాహు సంచారం చేత రియల్ ఎస్టేట్ వారికి మంచి లాభాలు వస్తాయి. వాళ్ళు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులకు గురుబలం చాలా బాగుంది కాబట్టి వీరికి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వీరు విజయం సాధిస్తారు. ఎంసెట్, ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు ఉన్నాయో వాటికి ఎంట్రన్స్లలో మంచి ర్యాంకులు సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్ రాయాలనుకునే వారికి కూడా చాలా మంచి కాలం. వారు కూడా మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. ఈ సందర్భంగా గురుబలం ఉన్నప్పటికీ రాహు యొక్క స్థితి ప్రభావం చేత శుభకార్యాలు, గృహ నిర్మాణాల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు చాలా బాగుంది ఈ సంవత్సరం. కుటుంబంలో వీరి మాటకు చెల్లుతుంది. విలువైన వస్తువులు కొంటారు. దంపతుల మధ్య అవగాహన, అన్యోన్యత, ప్రేమానురాగాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఎవరైతే ఉద్యోగం చేస్తున్న గృహిణులు ఉంటారో వారికి దూర ప్రాంతాల్లో ఉంటే దంపతులకు ఒకే ప్లేస్కు ట్రాన్స్ఫర్ లభించి ఇద్దరు కుటుంబానికి చేరువవుతారు. రాహు ఏ స్థానంలో ప్రతికూల పరిస్థితి వల్ల కొంత ధన వ్యయం, అప్పులు చేయడం శుభకార్యాల విషయంలో జరుగుతాయి. నిద్ర పట్టకపోవడం, బ్యాక్ పెయిన్ ప్రాబ్లము లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహు ఏ స్థితిలో సంచరించడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడము, ఎక్కువగా శరీరాన్ని శ్రమ పెట్టకపోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ప్రయాణాల్లో కొంత శ్రమ తగ్గించుకుంటే మంచిది. అకాల భోజనాన్ని అవాయిడ్ చేయవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా రాహుగ్రహ అనుగ్రహం కలగడానికి గాను మీరు రాహుగ్రహం వల్ల కలిగే ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడడానికి గాను దుర్గా సప్తశ్లోకి పారాయణం ప్రతిరోజు చేసుకోవడము. ప్రతి నెల వచ్చే షష్ఠి 2 సార్లు వస్తుంది. శుక్లపక్షంలోను, బౌళపక్షంలోను. ఆ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్ర పారాయణం ప్రతిరోజు పారాయణం చేసుకోవడం వల్ల మీకు ముఖ్యంగా ఈ రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. అప్పుడప్పుడు మీరు ఇంటి ముందు ఉంటే ఐరన్ చేసే చాకలి వాళ్లకు కొన్ని బొగ్గులు కూడా దానం చేయడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే అమ్మవారి గుళ్ళో, దుర్గాదేవి గుళ్ళో మంగళవారం కానీ, శుక్రవారం కానీ, నెలకు ఒకసారి కానీ ఎప్పుడైనా అప్పుడప్పుడైనా సరే 2 టెంకాయలు తీసుకెళ్ళి ఇచ్చి మీ పేరు మీద అర్చన చేసి అవి ఎవరికన్నా ఇవ్వమని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఆ రకం కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. దక్షిణ స్తోత్ర పారాయణం, రాయి చెట్టు ప్రదక్షిణం 16 సార్లు చేసుకోవడం వల్ల కూడా మీకు శనిగ్రహ దోషాలు, గురువు యొక్క అధిక ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని ఏకాదశంలో ఉన్నప్పటికీ శని బాధక స్థానంలో ఉండి
మేషరాశిపై దృష్టి ఉంది కాబట్టి మీరు శివాలయంలో శివాభిషేకం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా రాహు దశ నడుస్తున్న వారు, శని గ్రహం యొక్క దశ నడుస్తున్న వారు కానీ రాహు శనులకు జపాలు హోమాలు చేయించుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.